ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ఓం శాంతి. మురళీ డేట్ 29/5/2025. మధురమైన పిల్లలారా, మీరు మళ్ళీ మీ స్థానానికి చేరుకున్నారు. మీరు తండ్రి ద్వారా రచయిత రచన తెలుసుకున్నారు కాబట్టి సంతోషంగా ఉండాలి. ప్రశ్న: ఈ సమయంలో తండ్రి పిల్లలు మిమ్మల్ని ఎందుకు అలంకరిస్తున్నారు?
జవాబు: ఎందుకంటే ఇప్పుడు మనము అలంకరించబడి అత్తవారింటికి అంటే విష్ణుపురికి వెళ్ళాలి. మనం ఈ జ్ఞానంతో అలంకరింపబడి విశ్వ మహారాజా మహారాణిగా అవుతాము. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము. బాబా మనల్ని అత్తగారింటి నుండి పుట్టింటి నుండి అత్తగారింటికి తీసుకెళ్లేందుకు టీచర్గా అయ్యి చదివిస్తూ ఉన్నారు. పాట చివరి రోజు రానే వచ్చేసింది. ఓం శాంతి. మధురాతి మధురమైన స్వీట్ చిల్డ్రన్, మధురాతి మధురమైన అపురూప పిల్లలు పాట విన్నారు. అర్ధకల్పం ఏ ప్రియుని స్మృతి చేశారో ఆ ప్రియుడు లభించారని పిల్లలు మీకు మాత్రమే తెలుసు. మనం అర్ధకల్పము భక్తి చేస్తామని, ప్రియుడైన తండ్రిని పిలుస్తామని ప్రపంచంలోని వారికి తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, రావణుడు మిమ్మల్ని పూర్తిగా తుచ్చ బుద్ధి గలవారిగా చేసేశారు. ముఖ్యంగా భారతీయులను. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు, ఇది కూడా మర్చిపోయారు. కాబట్టే తుచ్చబుద్ధిగా అయినారు. తమ ధర్మాన్ని మర్చిపోవడం తుచ్చబుద్ధి గలవారి పనే కదా అంటారు బాబా. భారత్వాసీలైన మనము స్వర్గవాసీలుగా ఉండేవారమని మీకు మాత్రమే తెలుసు. ఈ భారతదేశము స్వర్గంగా ఉండేది. చాలా సమయం కూడా కాలేదు. 1250 సంవత్సరాలు సత్యయుగం ఉండేది. మరియు 1250 సంవత్సరాలు రామరాజ్యం నడిచింది. ఆ సమయంలో అపారమైన సుఖం ఉండేది. ఆ సుఖాన్ని గుర్తు చేసుకొని సంతోషపడాలి. సత్యయుగము త్రేతాయుగము గడిచిపోయాయి. సత్యయుగ ఆయువు ఎన్ని సంవత్సరాలు ఇది కూడా ఎవరికీ తెలియదు. లక్షల సంవత్సరాలు ఎలా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని మాయ ఎంత తుచ్చబుద్ధిగా చేసింది. బాబా వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని వారు స్వయాన్ని నీచబుద్ధి గలవారిగా భావించారు. మనము నిన్నటి వరకు తుచ్చబుద్ధి గలవారిగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మనకు జ్ఞానం ఇచ్చినందున రచయిత రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని తెలుసుకున్నాము. నిన్నటి వరకు తెలియదు, ఈరోజు తెలుసుకున్నాము. ఎంతెంత తెలుసుకుంటూ ఉంటామో అంత సంతోషంలో పులకరించిపోతాము. మనం మళ్ళీ మన స్థావరానికి చేరుకుంటాము. తండ్రి మనకి పూర్తి స్వర్గరాజ్యాన్ని ఇచ్చారు, మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు పతితులుగా అయిపోయాము. సత్యయుగాన్ని పతిత యుగమని అనరు. అది పావన ప్రపంచము. మనుషులు ఓ పతిత పావన రమ్మని పిలుస్తారు. రావణ రాజ్యంలో పావనంగా శ్రేష్టంగా ఎవ్వరూ పిలవరు. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి పిల్లలుగా అయ్యారంటే మీరు కూడా శ్రేష్టంగా అయ్యారు. పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు. అది కూడా నెంబర్వార్ పురుషార్థ అనుసారం తెలుసుకున్నారు. ఉదయమే లేచి మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి. అమృతవేళ సమయం మంచిది. అమృతవేళలో కూర్చొని ఆలోచించండి. బాబా మాకు తండ్రే కాక టీచర్గా కూడా అయ్యారు. ఓ గాడ్ ఫాదర్, ఓ పరం పిత పరమాత్మ అని అంటూనే ఉంటారు. ఓ భగవంతుడా అని ఎవరిని స్మృతి చేస్తూ ఉన్నారో వారే మనకిప్పుడు లభించారు. మనం మళ్ళీ అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము. వారు లౌకిక తండ్రి, వీరు అనంతమైన తండ్రి. మీ లౌకిక తండ్రులు కూడా ఆ బేహద్దు తండ్రిని స్మృతి చేస్తారు. కాబట్టి వారు తండ్రులకు తండ్రి, పతిలకే పతి అయ్యారు. ఇలా అనేది కూడా భారతీయులే. ఎందుకంటే ఇప్పుడు బాబా తండ్రులకు తండ్రిగా, పతిలకు పతిగా అయ్యారు. ఇప్పుడు నేను మీకు తండ్రిని కూడా, మీరు పిల్లలుగా అయ్యారు. బాబా బాబా అంటూ ఉండండి. మళ్ళీ మిమ్మల్ని విష్ణుపురిలోకి అంటే అత్తగారింటికి తీసుకువెళ్తాను. ఇది మీ తండ్రి ఇల్లు. తర్వాత అత్తగారింటికి వెళ్తారు. మనం చాలా అలంకరించబడతామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు తండ్రి ఇంటిలో ఉన్నారు. మిమ్మల్ని చదివిస్తారు కూడా. మీరు జ్ఞానంతో అలంకరింపబడి విశ్వ మహారాజా మహారాణిగా అవుతారు. మీరు విశ్వానికి
అధికారులుగా అయ్యేవారు ఇక్కడికి వచ్చారు. సత్యయుగం ఉన్నప్పుడు భారత్వాసీలు మీరే విశ్వాధికారిగా ఉండేవారు. ఇప్పుడు మేము విశ్వాధికారులము అని అనరు. ఇప్పుడు భారతదేశానికి అధికారులు కలియుగంలోని వారని, మనము సంగమయుగంలోని వారమని మీకు తెలుసు. మళ్ళీ మనం సత్యయుగంలో విశ్వమంతటికి అధికారులుగా అవుతాము. ఈ విషయాలు పిల్లలు మీ బుద్ధిలోకి రావాలి. విశ్వరాధ్యాన్ని ఇచ్చేవారు వచ్చారని మీకు తెలుసు. వారు ఇప్పుడు సంగమయుగంలో వచ్చారు. జ్ఞానదాత ఒక్క తండ్రి మాత్రమే అయ్యారు. తండ్రిని తప్ప ఏ మనిషిని జ్ఞానదాత అని అనరు. ఎందుకంటే తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానంతో విశ్వమంతటికి సద్గతి కలుగుతుంది. తత్వాల సహితం అందరికీ సద్గతి కలుగుతుంది. మనుషుల వద్ద సద్గతి కలిగించే జ్ఞానమే లేదు. ఈ సమయంలో తత్వాల సహితంగా ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. ఇందులో ఉండేవారు తమో ప్రధానంగా ఉన్నారు. నూతన యుగమే సత్యయుగము. అందులో నివసించేవారు కూడా దేవతలుగా ఉంటారు. తరువాత మళ్ళీ రావణుడు గెలుపొందాడు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి ఉన్నారు. మేము బాప్దాదా వద్దకు వెళ్తామని పిల్లలు మీరంటారు. తండ్రి మనకు దాదా ద్వారా స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తారు. తండ్రి స్వర్గ చక్రవర్తి పదవిని కాక ఇంకేమిస్తారు? పిల్లల మీ బుద్ధికి ఇది తోచాలి. మాయ మరిపింప చేస్తుంది, స్థిరంగా ఖుషీగా ఉండనివ్వదు. ఎవరైతే మంచి రీతిగా అర్థం చేసుకొని చదివిస్తారో వాళ్ళే ఉన్నత పదవి పొందుతారు. సెకండులో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది. ఒకేసారి గుర్తించాలి కదా. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. ఆ సర్వాత్మల తండ్రి వచ్చారు. అయితే అందరూ వాళ్ళని కలుసుకోలేరు, అసాధ్యము. తండ్రి చదివించేందుకు వస్తారు. మీరు కూడా అందరూ టీచర్లే. గీతా పాఠశాల అని అంటారు కదా, ఇది కూడా సాధారణ పదమే. కృష్ణుడు గీతని వినిపించాడని అంటారు. అయితే ఇది కృష్ణుని గీతా పాఠశాల కాదు. కృష్ణుని ఆత్మ చదువుకుంటూ ఉంది. సత్యయుగంలో ఏ గీతా పాఠశాలలో అయినా చదువుకొని చదివిస్తారా? కృష్ణుడైతే సత్యయుగంలోనే జన్మిస్తాడు. తర్వాత 84 జన్మలు తీసుకుంటాడు. ఒక్క శరీరం కూడా మరో దాని వలె ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారం ప్రతి ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఒక్క సెకండు మరొక సెకండుతో కలవదు. 5000 సంవత్సరాలు మీరు పాత్రను అభినయిస్తారు. ఒక సెకండు పాత్ర మరొక సెకండులో పాత్రతో కలవదు. ఇది ఎంత అర్థం చేసుకోవలసిన విషయము. డ్రామా కదా, పాత్ర పునరావృతం అవుతుందని. పోతే శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి. అర్ధకల్పము భక్తి నడుస్తుంది. తర్వాత బాబా వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. 5000 సంవత్సరాల క్రితం రాజ్యపాలన చేసేవారమని మీకు తెలుసు. సద్గతిలో ఉండేవారము. దుఃఖం అనే పేరు కూడా లేదు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా దుఃఖమే దుఃఖము ఉంది. దీనిని దుఃఖధామమని అంటారు. శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామము. బాబా వచ్చి భారత్వాసీలను సుఖధామానికి దారి తెలుపుతాను. కల్పకల్పము బాబా రావాల్సి వస్తుంది. అనేకసార్లు వచ్చాను, ఇక మీదట కూడా వస్తూ ఉంటాను. దీనికి అంతము లేదు. మీరు చక్రమంతా తిరిగి దుఃఖధామంలోకి వస్తారు. నేను మళ్ళీ రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు 84 జన్మల చక్రము గుర్తుకొచ్చింది. తండ్రిని రచయిత అని అంటారు. డ్రామాను రచించారని కాదు. రచయిత అనకే ఈ సమయంలో వచ్చి సత్యయుగాన్ని రచిస్తారు. సత్యయుగంలో ఎవరి రాజ్యం నుండో పోగొట్టుకున్నారో వారిని మాత్రమే చదివిస్తాను. పిల్లలను దత్తత చేసుకుంటారు. మనం బాబా పిల్లలం కదా.
మిమ్మల్ని ఏ సాధు సత్పురుషులు మొదలైన వారు చదివించరు. చదివించేవారు ఒక్క తండ్రి మాత్రమే. అందరూ వారినే స్మృతి చేస్తారు. ఎవరిని స్మృతి చేస్తారో వారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు కదా. స్మృతి ఎందుకు చేస్తారో కూడా ఎవరికీ తెలియదు. పతిత పావనుడైన తండ్రి తప్పకుండా వస్తారు. మరలా రండి అని యేసుక్రీస్తుని పిలవరు. అతను లీనమైపోయాడని భావిస్తారు. కాబట్టి మళ్ళీ వచ్చే విషయమే లేదు. పతిత పావనుడైన తండ్రినే ఆత్మలు మళ్ళీ వారసత్వం ఇవ్వండి అని స్మృతి చేస్తారు. బాబా వచ్చి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారని మీకు స్మృతి కలిగింది. వారు మళ్ళీ తమ సమయంలోనే రజోతమోలో వస్తారు. మనము మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతున్నామని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. పిల్లలు మిమ్మల్ని చదివించి విశ్వానికి అధికారులుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు అధికారులుగా అవ్వరు. అందుకే వారిని నిష్కామ సేవాదారి అని అంటారు. మనుషులు మేము ఫలాన్ని ఆశించామని నిష్కామ సేవ చేస్తామని అంటారు. కానీ అలా జరగదు. ఎటువంటి సంస్కారాన్ని తీసుకువెళ్తారో దాని అనుసారంగానే జన్మ లభిస్తుంది. కర్మ ఫలితం తప్పకుండా లభిస్తుంది. సన్యాసులు కూడా గృహస్థుల వద్ద మళ్ళీ జన్మించి తర్వాత వారి సంస్కార అనుసారం సన్యాసి ధర్మంలోకి వెళ్ళిపోతారు. బాబా యుద్ధం చేసేవారి ఉదాహరణ కూడా ఇస్తారు. యుద్ధ మైదానంలో మరణించేవారు స్వర్గంలోకి పోతారని గీతలోనే వ్రాయబడింది. కానీ స్వర్గం ఉండే సమయం కావాలి కదా. స్వర్గం లక్షల సంవత్సరాల ఉంటుందని చెప్పేస్తారు. తండ్రి ఏం అర్థం చేయిస్తూ ఉన్నారో, గీతలో ఏం వ్రాసారో మీకు తెలుసు. గీతలో ఇలా వ్రాసారు, భగవాను వాచ, నేను సర్వవ్యాపిని అని అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను నేను సర్వవ్యాపినని, కుక్కలో పిల్లిలో అన్నిటిలో ఉన్నానని ఎలా తిట్టుకుంటాను? మీరు నన్ను జ్ఞానసాగరుడని అంటారు. నన్ను నేను ఆ విధంగా ఎలా చెప్పుకుంటాను? ఎంత అసత్యము! ఒక్కరిలో కూడా జ్ఞానము లేదు. సన్యాసీలు మొదలైన వారు పవిత్రంగా ఉన్నారు కనుకే వారికి ఎంత గౌరవం ఇస్తూ ఉంటారు. బాబా చెప్తారు, సత్యయుగంలో గురువులు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ స్త్రీకి నీ పతియే నీకు గురువు, ఈశ్వరుడు, ఇక ఏ ఇతర గురువును ఆశ్రయించవద్దు అని చెప్తారు. అలా తెలిపినప్పుడు భక్తి కూడా సతోప్రధానంగా ఉండేది. సత్యయుగంలో అయితే గురువులే లేరు. భక్తి ప్రారంభమైనప్పుడు కూడా గురువులు ఉండరు. పతియే సర్వస్వము, గురువులని ఆశ్రయించరు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. చాలామంది బీకే పేరు వింటేనే భయపడిపోతారు. ఎందుకంటే వీరు సోదరులుగా చేస్తారని భావిస్తారు. అరే, ప్రజాపిత బ్రహ్మ సంతానంగా అవ్వడం మంచిదే. బీకేస్ మాత్రం ఈ స్వర్గ వారసత్వం తీసుకుంటారు. ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. మీరు బీకేస్గా అయ్యారు. స్త్రీ పురుషులు ఇద్దరూ మేము సోదరులమని అంటారు. శరీర భావం, వికారాల దుర్గంధం తొలగిపోతుంది. మనం ఒకే తండ్రి పిల్లలము, సోదరులమని అంటూ వికారాలను ఎలా వశమవుతాయి? ఇది చాలా పెద్ద పాపము. పవిత్రంగా ఉండేందుకు యుక్తి డ్రామాలో ఉన్నది. సన్యాసీలది నివృత్తి మార్గము. మీరు పవిత్ర మార్గంలోని వారు. ఇప్పుడు యుక్తి డ్రామాలో ఉన్నది. సన్యాసులది నివృత్తి మార్గము. మీరు ప్రవృత్తి పవిత్ర మార్గంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ చెడిపోయిన ప్రపంచం ఆచార వ్యవహారాలు వదిలి ఈ ప్రపంచాన్నే మర్చిపోవాలి. మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. మళ్ళీ రావణుడు ఎంత చీచీగా చేసేశాడు.
ఇవన్నీ బాబా అర్థం చేయించారు. ఎవరైనా 84 జన్మల్ని మేమేలా అంగీకరించాలని అడుగుతారు. మీరు 84 జన్మలు తీసుకున్నారని మనం మంచిదే చెప్తాం కదా. 84 జన్మలు తీసుకోకుంటే ఇక్కడ నిలవరు. అటువంటి వారే దేవీ దేవతా ధర్మానికి చెందినవారు కాదని అర్థమవుతుంది. స్వర్గంలోకి రాలేరు. ప్రజల్లో కూడా తక్కువ పదవి తీసుకుంటారు. ప్రజల్లో కూడా మంచి పదవులు, తక్కువ పదవులు ఉన్నాయి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేదు. భగవంతుడే వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణుడు వైకుంఠానికి అధికారి ఉండేవారు. స్వర్గాన్ని తండ్రి స్థాపించారు. తండ్రి గీతను వినిపించారు. దాని ద్వారా ఈ పదవి పొందారు. తర్వాత చదివించే అవసరమే లేదు. మీరు చదువుకొని పదవి పొందుతారు. తర్వాత గీతా జ్ఞానాన్ని చదవరు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు. కల్పక్రితం ఏ పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అది మాత్రమే చేస్తూ ఉంటారు. సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి. టీచర్ని కూడా గమనిస్తూ ఉండాలి. వీరు నన్ను చదివించారు, నేను వీరికంటే చురుకుగా అవ్వాలి. చాలా మార్జిన్ ఉంది. శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు ప్రయత్నించాలి. ముఖ్యమైనది తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వడం. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. గృహస్థంలో ఉంటూ కూడా తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇక్కడ అందరూ పతితులుగా ఉన్నారు. ఇందులో అంతా దుఃఖమే దుఃఖమున్నది. సుఖవంతుడైన రాజ్యం ఎప్పుడుందేదో ఎవరికీ తెలియదు. దుఃఖంలో ఓ భగవంతుడా, ఓ రామా అని అంటారు. ఈ దుఃఖం ఎందుకు ఇచ్చినారు అని అంటారు. భగవంతుడైతే ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు. దుఃఖం ఇచ్చేది రావణుడు కదా అంటారు. మన రాజ్యంలో ఇతర ధర్మమేది ఉండదని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. భలే మీరు ఎక్కడనైనా ఉండండి, వెళ్ళండి. చదువు జతలో ఉండాలి. మన్మనాభవ లక్ష్యం అయితే లభించింది. తండ్రిని స్మృతి చేయండి. తండ్రి నుండి మనం వారసత్వం తీసుకుంటున్నాము. ఇది కూడా స్మృతి చెయ్యలేరు. స్మృతి పక్కాగా ఉండాలి. అప్పుడు అంతుమతి సోగతి అవుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते। वरदानमु निर्विकार స్థితి ద్వారా సూక్ష్మవతనము లేక 3 లోకాల బంధన అనుభవం చేసే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. ఏ పిల్లల వద్ద నిర్వికారి శక్తి ఉంటుందో, బుద్ధి యోగము పూర్తిగా రిఫైన్ అయి ఉంటుందో అటువంటి భాగ్యశాలి పిల్లలు సహజంగా 3 లోకాల్లో వ్యక్తిస్తారు. సూక్ష్మవతనం వరకు మీ సంకల్పాలు చేరేందుకు సర్వ సంబంధాల సారం గల సూక్ష్మ స్మృతి కావాలి. ఇదే అన్నిటికంటే శక్తిశాలి టెలిగ్రామ్. దీని మధ్యలో ఎవరూ జోక్యం కలుగ చేసుకోరు. సూక్ష్మవతనం యొక్క శోభను అనుభవం చేసేందుకు స్వయాన్ని నిర్వికారి శక్తి ద్వారా సంపన్నంగా చేసుకోండి. స్లోగన్: ఎవరైనా వ్యక్తి ఏదైనా వస్తువు మరియు వైభవం పట్ల ఆకర్షణ అవుతున్నారు అంటే కంపానియన్ అయిన తండ్రిని సంకల్పం ద్వారా విడాకులు ఇవ్వటం. ఆత్మీక రాయల్టీ మరియు ఆత్మిక పర్సనాలిటీ. పవిత్రత సంగమయుగ బ్రాహ్మణుల మహాజీవనము యొక్క మహానత. పవిత్రత బ్రాహ్మణ జీవితానికి శ్రేష్టమైన అలంకారము. ఎలాగైతే స్థూల శరీరంలో
విశేషంగా శ్వాస నడపడం అవసరము. శ్వాస నడపకపోతే జీవితమే లేదు. అలాగే బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస పవిత్రత 21 జన్మల ప్రారంధానికి ఆధారము. మజాగా ఉన్నది. ఆధారము అంటే పునాది పవిత్రత. ఓం శాంతి.